ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి ఖమ్మం కొత్తపేట్ సోమాజిగూడ హనుమకొండ అండ్ సుచిత్ర. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, జనరల్గా మనం దాన ధర్మాలు ముఖ్యంగా దానం చేయొచ్చు అని అంటాం. కానీ ఒకరి వస్త్రం మరొకరు విడిచేసింది మరొకరు ధరించరాదు అంటారు. ముఖ్యంగా జంధ్యం కూడా ధరించరాదు అంటారు. సో ఈ కాంట్రడిక్షన్గా ఉంది నాకు ఇది రెండు. దాన ధర్మం చేయాలా, వస్త్రాలు చేయకూడదా? ముందర జంధ్యం గురించి చెప్తానమ్మా. నిక్కచ్చిగా చెప్పేది గనక ఒకరు ధరించినటువంటి యజ్ఞోపేతం మరొకరు ధరించకూడదు. కన్ఫర్మ్డ్. ఎందుకంటే అసలు మన భౌతిక శరీరానికి వస్త్రాలు ఎట్లాంటివో మన మానసిక శరీరానికి యజ్ఞోపేతం అట్లాంటిది. అందువల్ల దాన్ని కవర్ చేస్తుంది. కాకపోతే దానికి కూడా ఒక ఎక్సెప్షన్ ఉంది. మామూలుగా మొదటిసారి ఒడుగైనప్పుడు 3 పోగుల యజ్ఞోపేతం ఉంటుంది. తర్వాత పెళ్లిలో మరో 2-3 పడతాయి, 9. ఈ 9 ఎందుకు అంటే, ఒకటేమో ఒకవేళ ఏ సందర్భంలోనో పైన ఉత్తరీయం లేకపోతే ఉత్తరీయంగా పనికొస్తుంది అని. ఇంకొకటి ఏమిటంటే, ఎవరికన్నా ఎమర్జెన్సీ అయితే ఒక 3 తీసివ్వడానికి వీలుగా. అది ఆ సందర్భం వరకే, ఆ కార్యక్రమం వరకే, మళ్ళీ వాడు తర్వాత పాడుకోవాలి. అదే ఒక ఎక్సెప్షన్ అన్నమాట, ఎమర్జెన్సీ లెక్క. అంతే తప్ప ఒకళ్ళు వాడింది ఇంకోళ్ళు మామూలుగా వాడకూడదు. ఇది మానసిక శరీరానికి సంబంధించినటువంటి, ఆధ్యాత్మిక శరీరానికి సంబంధించింది. భౌతిక శరీరానికి సంబంధించినవి మనం చెప్పుకునేటటువంటి వస్త్రాలు. ఈ వస్త్రాలు కూడా మనం కట్టుకున్నట్టయితే వాటి మీద మన ఎవరు కట్టుకున్నారో వాళ్ళ యొక్క భావాల యొక్క ప్రభావం ఉంటుంది, ఆ భావజాలం ఉంటుంది. ఒకళ్ళు ధరించినటువంటి వస్త్రం మనం ధరించినట్టయితే వాళ్ళ తీవ్రమైనటువంటి భావనలు ఏవైతే ఉన్నాయో అవి మన మీద ప్రభావం చూపిస్తాయి. అందులో అనుమానం ఏం లేదమ్మా. ఎందుకంటే మనం ఒక చోట కూర్చుని లేస్తేనే ఆ థాట్ ఉంటాయి కదా, అవి ఎక్కడ ఉంటాయి, భావ ప్రకంపనలు. అక్కడికి వెళ్ళి కూర్చోగానే తెలుస్తుంది, అబ్బా ఇక్కడ ఎవరు కూర్చుని వెళ్ళారు, ఇంతకు ముందు చికాగ్గా ఉందనిపిస్తుంది. అట్లా మనం తెలిసి తెలియక అంటూ ఉంటాం కూడా, ఏంటో చికాగ్గా ఉంది ఇక్కడ కూర్చుంటే, సీటు మారిపోతూ ఉంటాం. అక్కడ అది తీవ్రతని బట్టి, యువతల వాళ్ళ యొక్క సున్నితత్వాన్ని బట్టి, వాళ్ళ తీవ్రతని బట్టి ఉంటుంది ఆ మార్పు. కనుక అట్లాంటిది ఒక చెడు భావనలు కలిగినటువంటి వాళ్ళు తరచుగా కట్టుకున్నటువంటి వస్త్రాలు ఉన్నట్టయితే వాటికి కొంత వాటి ప్రభావం ఉంటుంది. అందువల్ల అవి మనం కట్టుకున్నాం అనుకోండి, మనకు కూడా కాసేపు చికాకు లేదా అటువంటి భావనలు కలగడము జరుగుతుంది. అదే సత్పురుషులు ధరించిన వస్త్రాలు అనుకోండి, ఆ మంచి భావనలు వస్తాయి. అందుకే గురువులు ధరించిన వస్త్రాలు, తల్లిదండ్రులు ధరించిన వస్త్రాలు పిల్లలు ధరించడానికి ఇష్టపడుతూ ఉంటారు. దానివల్ల పెద్ద దోషం లేదు. కానీ ముక్కు మొహం తెలియనటువంటి వాళ్ళ వస్త్రాలు మనం ధరించినట్టయితే ఇమీడియట్గా చికాకు కలుగుతూ ఉంటుంది ఒక్కోసారి. అది అంటే మీరు ఇంకో మాట అడిగారు, ధరించచ్చా ధరించకూడదా, మనకి ఇప్పుడు అర్థమైపోయింది. కానీ మరి పాత బట్టలు ఇస్తాం కదా, అది ఇవ్వచ్చా? అసలు లేని వాళ్ళకన్నా ఇది నయం కదమ్మా. అస్సలు ఒంటి మీద వస్త్రం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ మీద ఎటువంటి భావజాలం ఉంటుందో, వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంటుందో ఊహించండి. అది ఇచ్చేటప్పుడు అంతకుముందు మనం ఎట్లా ఉన్నా, మనం 100కి కనీసం 50% ఆ వస్త్రాలు లేక దీన స్థితిలో ఉన్న వాళ్ళకన్నా మన ఆలోచనలు కొంత మెరుగుగా ఉంటాయనే నమ్మకమే. కనీసం 150%. అదే చెప్పేది, అందుకే 50% చెప్పింది అదే. అంతకుముందు ఎట్లా ఉన్నా ఆ వస్త్రాలు కట్టుకుని మనం ఎన్ని చెడ్డ పనులు చేసినా అది ఇచ్చేటప్పుడు ఏముంది మన భావనలో, అవతల వాళ్ళకి మేలు కలిగించాలని ఉంది. కనుక అవతల వాళ్ళకి మేలు కలగాలనే భావన కలిగినప్పుడు ఇచ్చినటువంటివి గనక అందులో ఉన్నటువంటి 50% ఏదో ఇంతకు ముందు దోషం ఉన్నా పోతుంది. అందులోనూ కొన్నాళ్ల పాటు వాడకుండా ఉంటే దాంట్లో ఉన్నటువంటి ఆ వైబ్రేషన్స్ చాలా వరకు తగ్గుతాయి. మనకు ఒకవేళ ఏదన్నా తప్పనిసరి ఇంకొకళ్ళది మనం తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. అట్లాంటప్పుడు దాన్ని శుభ్రంగా ఉతికేసి బాగా 1-2 రోజులు ఎర్రని ఎండలో ఉంచి ఒక 2-3 నెలలు వాడకుండా ఉన్నట్టయితే దానికి ఉన్నటువంటి అంటుకున్నటువంటి భావ పరంపరలు తొలగే అవకాశం ఉంది. ఇంతదాకా అవసరం ఉన్నటువంటి వాళ్ళకి మనం ఇచ్చే పాత బట్టలు అవసరం లేదు కదా. కనుక వాళ్ళకి కనీసం శరీరం కప్పుకోవడానికి పనికొస్తాయి. అయినా ఇంత సున్నితంగా ఉంటారని కూడా మనం అనుకోం. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళు, సాధన చేసేటటువంటి వాళ్ళు, ఇంటలెక్చువల్ బీయింగ్స్గా ఉండే వాళ్ళకే ఈ సమస్య. ఇవి కానప్పుడు వాటి ప్రభావం పెద్దగా ఉండదు.
చేత ఇవ్వచ్చమ్మా, సమస్య ఏం లేదు. లేని వాళ్ళకి ఇవ్వడంలో ఉన్నటువంటి తప్పేం లేదు. ఇంకా గనక చేతనైతే వాడిన బట్టల కన్నా వాటిని ఇంట్లో పాత గుడ్డలుగా చేయి దుడుచుకునేటందుకు, కాళ్ళు దుడుచుకునేందుకు వాడుకొని కొత్తవే ఇస్తే మరీ మంచిది. రైట్. అంటే కిచెన్ రూమ్లో వాడే వస్త్రాలు కూడా హస్బెండ్ అండ్ వైఫ్కి రిలేషన్కి రిలేట్ చేసి చెప్తూ ఉంటారు. అందులో నిజం ఎంత అంటే మనం హ్యాండ్ కోసం యూజ్ చేసుకునేది కూడా డర్టీగా ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో చికాకులు వస్తాయి అంటారు. అవన్నీ మాట నుంచి ఎవరికి నాకే వస్తుంది. నేను చేయి దుడుచుకునే బట్ట చెత్తలా ఉంటే దానికి ఉన్న చెత్త నాకు అంటుకోవటల్లా, అవునా కాదా? అంచేత ముందు చేయి తుడుచుకునే బట్టలు కానీ, స్టవ్ తుడిచే బట్ట కానీ, లేకపోయినట్టయితే ఇంకో వస్తువులు తుడిచేవి కానీ, ఫ్రిడ్జ్కి హ్యాండిల్కి ఉన్నవి కానీ, వీటిని నీట్గా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే భార్యాభర్తల మధ్య తగాదాలు వస్తాయని చెప్తే మనం వింటాం కదా అని చెప్పి చెప్తారు కానీ అసలు పాయింట్ ఏంటి, క్లీన్గా ఉండాలి. పైగా వాటిని నిత్యం ఉతకాలి. అంటే ఈ మధ్య కొత్త ట్రెండ్ చూశాను నేను. వాషింగ్ మెషిన్లో అన్ని బట్టలు వేస్తూ ఈ చేతి గుడ్డలు కూడా వేస్తారు. ఎంత భయంకరం అమ్మా. యూజ్ చేయకూడదు అంటారా? పనిలో పని అయిపోతుంది కదా. పనిలే పని అయిపోతుంది కానీ ఈ చెత్త అంతా దానికి అంటుకోదా? మనం కట్టుకునే ఈ చీర అంత మాస్తుందా అమ్మా? అదేలేండి. ఆ చెత్త చేయి తుడుచుకునేది, కిచెన్లో చేయి తుడుచుకునే దానికి నూనె ఉంటుంది, జిడ్డు ఉంటుంది, కూరల మరకలు ఉంటాయి. ఏ బీట్రూటో తరిగా తుడుచుకున్నామంటే దాని ఎర్ర రంగు ఉంటుంది. ఇవన్నీ మన మంచి చీరలకు అంటుకోవా? మరి అసలు అది మంచిది కాదు కదమ్మా. అది వ్యక్తులకు సంబంధించినటువంటి మాలిన్యం వేరు, చెమట మొదలైనవే ఉంటాయి. ఇక్కడ చెత్తా చెదారం ఉంటాయి. దీన్ని తీసుకెళ్ళి అక్కడ కలపడం ఏమిటమ్మా? వంటింట్లో నేల మీద తడి ఉంటే తుడిచే బట్ట, చేయి తుడుచుకునే బట్ట, గట్టు స్టవ్ తుడిచే బట్ట, వేటికి అవి విడిగా ఉండి ఏ రోజుకు ఆ రోజు ఉతుక్కుంటూ ఉండాలి. ఎస్. అయితే జనరల్గా కూడా బోన్ చేసిన వస్త్రాలను, ఒకసారి కూర్చొని బోన్ చేసిన వస్త్రాలను ఉతకకుండా మళ్ళీ యూజ్ చేయకూడదు అంటారు. దాని వెనకాల దేనికి? పూజకి వాడకూడదు. పూజకైనా అసలు వేసుకోకూడదు అంటారు కాదు? అట్లా ఏం లేదమ్మా, పూజకి మాత్రం వాడకూడదు. కాకపోతే ఒకప్పటి పద్ధతి ప్రకారం ఒకసారి కట్టి విడిచిన బట్ట మళ్ళీ కట్టకూడదు, దరిద్రం అంటారు. కట్టి విడిచిన బట్ట కట్టడే రాజు, చేటలో పళ్ళను చెరపడే రాజు. ధర్మరాజు గురించి జ్యేష్ఠాదేవి చెబుతుంది, దరిద్ర దేవత. నన్ను వెళ్ళమన్నారు, లక్ష్మి పోయింది ధర్మరాజుకి. ధర్మరాజు దగ్గరికి నేను ఎట్లా పెడతాను? నేను ఇల్లు ఉండడానికి ఒక్క లక్షణం కూడా లేదు ఆయన దగ్గర దరిద్రం రావడానికి. కట్టి విడిచిన బట్ట కట్టడే రాజు, ఆడి విడిచిన నీటి నాడనే రాజు. స్నానం చేయగా ఎవరన్నా బకెట్లో కొన్ని నీళ్లు వదిలేస్తే ఆ నీళ్లు మళ్ళీ పోసుకోకూడదు మనం. మీరు గమనించారేమో, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే చెప్తారేమని, స్నానం చేశాక అడుగున నీళ్లు ఉంటే వాటిని పారబోసేయండి కానీ వేరే వాళ్ళకి కలపద్దంటారు. ఇంట్లో నాయనమ్మలు అమ్మమ్మలు ఉంటే అంటారు, పెద్దవాళ్ళు ఉంటే చెప్పే మాట అది. కనుక ఆయన చేసేవాడు కాదు. నేను దరిద్రం ఎలా పెడతానంది ఆవిడ. అంటే మనం ఒకళ్ళు స్నానం చేయగా మిగిలిన నీళ్ళతో మనం స్నానం చేసామంటే దరిద్ర దేవత రెడీగా ఉంటుంది తలుపు దగ్గర. అలాగే కట్టి విడిచిన బట్ట కట్టడే రాదు. ఒకసారి కట్టుకుని వదిలినటువంటి బట్ట మళ్ళీ కట్టడని. కానీ ఈ రోజుల్లో మనకి వీలవుతుందా? వేస్ట్ కూడా కదమ్మా. నేను వీలు గురించి మాట్లాడా. ఆ వేస్ట్ కూడా వీల్లో భాగమేగా. మరే ఒక పట్టు చీర ఉంది, చాలా ఖరీదైంది, కట్టుకున్నాం, ఓ పెళ్ళికి వెళ్ళాం, దాన్ని మళ్ళీ కట్టద్దంటే ఎట్లా కుదురుతుంది? దాంతో మరి తప్పనిసరి అన్నం తినకపోయినా కనీసం స్నాక్ తింటాం, ఏ కూల్ డ్రింకో తాగుతాం, ఏ ఐస్ క్రీమో మింగుతాం కదా. మరి అట్లాంటప్పుడు పనికిరాదంటే ఎట్లా కుదురుతుంది? పూజకి పనికిరాదు. వితౌట్ వాషింగ్. వితౌట్ వాషింగ్ కాదు అసలు. పూజకి అంటే పట్టుబట్టగా వాడే వాళ్ళకి పూజకి వాష్ చేయకుండా పనికిరాదు. మామూలుగా ఇక్కడ కట్టుకున్నాక మళ్ళీ ఇంకో ఫంక్షన్కి కట్టుకెళ్ళామనుకో ఇట్స్ ఓకే. కానీ ధర్మశాస్త్రం ప్రకారం అట్లా కూడా ఒకసారి కట్టి విడిచిన బట్ట మళ్ళీ కట్టకూడదు. కాకపోతే చాలా కండిషన్స్ ఆలోచించుకుంటే ఆ రోజు ఎలా కట్టుకునేవాళ్ళు, పంచ కట్టుకునేవాళ్ళు. అదే కదా. ఈ రోజు అట్లా కట్టట్లేదు కదా. లోపల అండర్వేర్ ఉంటుంది, తర్వాత పెట్టికోట్ ఉంటుంది, ఆ పైన చీర కట్టుకుంటున్నాం గనక చెమట పట్టే లక్షణం లేకపోతే వాడచ్చు అని మనకి మనం సర్ది చెప్పుకుంటున్నాం. సర్దుబాటే సుమా, అర్థం చేసుకోండి. మనం సర్దుబాటు చేసుకుంటున్నాం. పూజకు మాత్రం ఒకసారి కట్టుకుని విడిచింది, భోజనం చేసినా చేయకపోయినా కట్టి విడిచిన బట్ట పనికిరాదు. సో అట్లీస్ట్ పూజలకి ఎక్సెప్షన్గా పెట్టుకోవాలి. పూజలకు ఎట్టి పరిస్థితుల్లో కట్టుకోకూడదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే అమ్మా.